ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. గురుగారు, మనకి కార్తీక మాసంలో భగిని హస్త భోజనం అని పెట్టుకుంటూ ఉంటాం. అంటే అక్క చెల్లెలు కానీ తమ్ముళ్ళకి అన్నలకి పెట్టుకుంటూ ఉంటారు. ఇంటికి పిలిచి భోజనాలు పెడుతూ ఉంటారు. అసలు ఎందుకు అలా చేస్తారు? ఎందుకు చెయ్యాలి? అసలు దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటండి? భగిని హస్త భోజనము. భగిని అంటే సోదరి. సోదరి చేతి వంట తినాలి. సోదరుడు అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకు వచ్చింది అంటే యమధర్మరాజు వారి దగ్గర నుంచి వచ్చింది. యమధర్మరాజు వారు తన యొక్క పనిలో పడి ఎంతసేపు పాపుల్ని తీసుకురావడం, వాడు చిట్టా తీయటం, వాడికి ఎన్ని శిక్షలు వేయాలి, ఎన్ని రోజులు వేయాలి, ఈ ఝాసలో పడి తన సోదరిని యమునని మర్చిపోయినాడు. తర్వాత నా సోదరి ఉంది, సోదరి దగ్గరికి వెళ్ళాలి అని తనకు అనిపించి కార్తీక మాసం రోజే వెళ్ళారు. ఆయన కూడా వెళ్ళడం కూడా వెళ్ళారు. వెళ్ళి తన సోదరికి కనపడగానే తన సోదరి వెంట ఆనంద బాష్పాలు వెళ్ళి విరిశాయి. ఎన్నాళ్ళైంది చూసి అని చెప్పేసి ఆనందంతో అన్నయ్య వచ్చాడు, సోదరుడు వచ్చాడు అని చెప్పేసి రకరకాల వంటలు చేసి ఆయన అత్యంత తృప్తిగా ఆదరించింది. దానికి బదులుగా ఆయన ఏం చేశాడంటే తన సోదరి కదా, ఆడపిల్ల లక్ష్మీప్రదం కదా, తనకి ఇవ్వవలసిన చీర అవి వారి సాంప్రదాయాల ప్రకారం ఇచ్చుకున్నారు. ఇచ్చుకున్న తర్వాత ఆ రోజు ఆ చెల్లెలి ఆనందం చూసి, ఆ సోదరి ఆనందం చూసి యమధర్మరాజు ఒక వరం ఇచ్చాడు. ఏ రోజైతే ఈ అన్నా చెల్లెళ్ళు కలిసి ఉండి ఆ సోదరి చేతి వంట ఆ సోదరుడు తింటాడో ఆ రోజు ఆ సోదరి పడే ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందము ఆమెకి ఐశ్వర్యప్రదము, ఆ ఆనందం ఇచ్చినటువంటి ఆ సోదరుడికి ఐశ్వర్యప్రదము. తన ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మి నివాసం ఉండాలి అని వరాన్ని ఇచ్చాడు. అందుకే ఆడపిల్లకు మనం ఏదన్నా చేసేటప్పుడు ఇంటి ఆడపిల్ల ఖచ్చితంగా ఆనందపడుతుంది. ఎంత చిన్న బహుమతి ఇచ్చినా ఆనందపడుతుంది, ఇయ్యకుండా ప్రేమ చూపించినా చాలు. కలిసి చిన్నప్పుడు విషయాలన్నీ మాట్లాడుకుంటే అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆనందపడుతుంది చూడండి. ఆ ఆనందం చాలు. సోదరిని ఆనంద పెట్టినందుకు అతడికి కలిసి వస్తుంది. వాళ్ళు చూస్తే ఆస్తి గొడవలతో అక్కా చెల్లెల దగ్గరికి పోవట్లేదు. సగం ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది అని ఏదో ఒక గోల. ఇటు కోడలు పెట్టడము, వాడికి బుద్ధి పుట్టడము, లేదు అత్తమామలు చెప్పటము, ఏదో ఒక రకమైన గోల. ఈ ఆస్తి గోళలు బాగా ఇమిడీకృతం అయినాయి మనలో. తద్వారా సోదర సోదరీమణుల యొక్క ఆప్యాయత తగ్గిపోయింది. మన కష్టాలు ఎందుకు వస్తున్నాయి, మనకెందుకు కలిసి రావట్లే అంటే సోదర సోదరీమణుల ఆప్యాయత లేకపోవడము. డబ్బే శాశ్వతం, ఈ సుఖమే శాశ్వతం అనుకున్నాము, అది శాశ్వతం కాదు అనుకున్నాం. కాబట్టి మనం ఏదైతే శాశ్వతం అనుకున్నామో అది లేకుండా అయింది. అందుకని ఈ భగిని హస్త భోజనాన్ని చేతి వంట, ఆమె లక్ష్మీప్రదమైనటువంటి ఆమె చేతి నుంచి మనం ఎంత భుజించాము, ఎంత ప్రేమగా భుజించాము, ఎంత ప్రేమతో ఆమెను ఆదరించాము అనేది మనకు అంత ప్రేమ. మనం ఎంత ప్రేమతో ఉన్నామో అంతకు 10 రెట్ల లక్ష్మీప్రదం మన ఇంటికి మనతో పాటు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు పెళ్ళంగానే అమ్మ నేను వెళ్ళొస్తా అనగానే పో అన్నయ్య, ఇంక పో తమ్ముడు పో అంటుందా? అన్నయ్య వస్తూ ఉండు అంటు. ఆడపిల్లని కూడా మనం తెచ్చుకున్న అన్నయ్య వెళ్ళొస్తా అంటే వెళ్ళొస్తుండమ్మా, మర్చిపోకుండా వస్తూ ఉండు అని చెప్తాం. ఎందుకు చెప్తాం? ప్రేమ ఉండాలి. అంటే ఆడపిల్ల వచ్చిపోతూ ఉంటే లక్ష్మీదేవి కూడా వస్తూ ఉంటుంది, పోదు. మళ్ళీ లక్ష్మీదేవి పోదు, కానీ ఆడపిల్ల కాబట్టి తన ఇంటి లక్ష్మిగా ఉండాలి కదా. అక్కడ లక్ష్మి చూడాలి, ఇక్కడ లక్ష్మి చూడాలి. కాబట్టి అమ్మాయి వెళ్ళిపోతూ వస్తూ ఉంటుంది, కానీ అమ్మాయితో పాటు వచ్చిన లక్ష్మి మళ్ళీ పోదు, అమ్మాయి ఒక్కతే వెళ్తుంది. అందుకే ఆదరించి పెట్టేది ఎందుకు ఆడపిల్లలకి అంటే, మనం ఏ చిన్నది జాకెట్ ముక్క పెట్టినా సరే అది చూడగానే అబ్బాయి ఇది మా అన్నయ్య అప్పుడు పెళ్ళికి పోతే పెట్టాడు, మా అన్నయ్య ఇంట్లో ఉడుగైతే పెట్టాడు, మా అన్నయ్య గృహప్రవేశం అయితే పెట్టాడు. ఆ చీర చూసుకొని ఎన్నాళ్ళైతే మురిసిపోయిందో. రాఖీ కూడా అంతే. రాఖీ అప్పుడు కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. ఆడపిల్ల ఎంతైతే మురిసిపోయిందో తను పెట్టిన వస్తువుని చూసి, అన్నాళ్ళ పాటు నీకు ఆ లక్ష్మీప్రదం కలిసి ఉంటుంది. మా అన్నయ్య ఎప్పుడో పిలిచాడు, ఇంతవరకు పిలవలే, ఒక్క క్షణం బాధపడ్డదా ఆగిపోతుంది. మా అన్నయ్య ఎప్పుడో పెట్టాడు చీర, ఆగిపోతుంది.
పెట్టలేదు, చేయలేదు, పిలవట్లేదు, ఆదరించట్లేదు, ఆ బాధ తనలో ఉంది అంటే అన్నయ్య ఇంటికి పోక చాన్నాళ్ళయింది, అన్నయ్యని చూడక చాన్నాళ్ళయింది అన్న బాధ వచ్చిందా, అన్నయ్య గొంతు వినక చాన్నాళ్ళయింది అన్న బాధ వచ్చిందా ఆడపిల్లకి, అక్కడితో లక్ష్మి ఆగిపోతుంది. అన్నయ్యే కాదు, అక్క చెల్లెలు ఎవరైనా, అక్క చెల్లెలనే లెక్క వేసుకోవద్దు, అక్కయినా సరే ఆ బాధ ఆ ఆడపిల్లకు కలిగిందా, మనస్సులో రవ్వంత వచ్చినా సరే ఆ మనస్సు చివిక్కన్నదంటే ఇక్కడ నీకు లక్ష్మి చివిక్కని వెళ్ళిపోతుంది. అందుకని ఆ యొక్క యముడు ఇచ్చినటువంటి వరం అది. ఆ విధంగా మనము ఉండగలిగితే, అందుకే మన సాంప్రదాయాలన్నీ కూడా అనుబంధాలను పెంచేవి, ఆప్యాయతలను పెంచేవిగా ఉంటాయి. ఆ ఆప్యాయత అనుబంధాలే లక్ష్మీ ప్రదానికి కూడా దారితీస్తాయి. అదే ఈ భగిని హస్త భోజనం. ముఖ్యంగా సోదర సోదరీమణులు, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు వీళ్ళ మధ్య బాంధవ్యాన్ని పెంచుతూ ఇరువురికి కూడా అమ్మవారి అనుగ్రహం కలిగి సుఖంగా ఉండాలి అని యమధర్మరాజు ఇచ్చినటువంటి వరం. కాబట్టి కార్తీక మాసం అంటేనే శివుడు కేశవుడు కలిపి లక్ష్మీప్రదంగా ఉంచేది మాసం. అందుకే దీనికి ఇంత ప్రాముఖ్యతలు ఈ మాసానికి ఉన్నాయంటే అదే కారణం. ధన్యవాదాలు. మంచిదమ్మా, విష్ణుహార్పణ.